E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తలుచుకుంటే రక్తం మరుగుతుంది. పహల్గామ్ ఘటనపై మన్ కీ బాత్ లో సీఎం మోదీ. తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు కేటీఆర్ నివాళి. జూన్ నుంచి కైలాస్ మానస్ సరోవర్ యాత్ర. ఆర్టీటీని రక్షించుకుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనంత లేఖ. ప్రతి నెల చివరి ఆదివారం తన మనసులోని భావనను రేడియో కార్యక్రమంలో మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు పంచుకుంటూ ఉంటారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈరోజు ప్రధానంగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన గురించి ప్రసంగించారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన తన మనసును ఎంతగానో బాధించిందని, కేంద్రంలోని ప్రతి పౌరుడు ఆ బాధ అనుభవిస్తున్నారని అన్నారు. ఈ దాడిలో ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉగ్రదాడి చిత్రాలను చూస్తుంటే ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుందని ఆక్రోశం వెలిబుచ్చారు. ఈ దాడి పిరికిపందల చర్య అన్నారు. కైలాస్ మానసరోవర్ యాత్రను ఈ ఏడాది జూన్ నుండి తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగుతున్న ఈ యాత్ర ఉత్తరాఖండ్, సిక్కింలో ప్రారంభం కానుందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. యాత్ర కోసం దరఖాస్తులను KMY.gov.in సమర్పించవచ్చని, కంప్యూటర్ జనరేటెడ్ విధానం ఆధారంగా యాత్రికుల ఎంపిక చేస్తారని తెలిపారు. కోవిడ్ కారణంగా కైలాస్ మానస సరోవర్ యాత్ర 2020లో ఆగిపోయింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజరాఫాబాద్ జీలం నది నీటి మట్టం ఆకస్మికంగా పెరుగుదల, ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసింది పాక్ వర్గాల ఆరోపణ. హట్టియాన్ బాలా ప్రాంతంలో వాటర్ ఎమర్జెన్సీ ప్రకటన, నదీ తీర ప్రాంత వాసులకు హెచ్చరికలు, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచనలు. స్థానికుల్లో భయోందోళన. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజాఫరాబాద్ పరిధిలో ప్రవహించే జీలం నది నీటి మట్టం శనివారం మధ్యాహ్నం అనూహ్యంగా పెరగడం తీవ్ర కలకలం రేపింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ వద్ద తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జెండాను ఎగరవేశారు. అలాగే జలదృశ్యం వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం, ట్యాంక్ బండ్ ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కేటీఆర్ నివాళులర్పించారు. ఇక్కడికొచ్చి ఏ పెద్ద మనిషి అయితే ఆనాడు గులాబీ జెండాకు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి ఏ అండా దొరకని నాడు, ఎవరు కూడా కనీసం ఆశ్రయం ఇయ్యని నాడు నేనున్నానంటూ ముందుకు వచ్చి తన ఇంటిని ఆ రోజు మా పార్టీ ఆఫీస్కు ఇచ్చి వెన్నుదట్టి గుండె ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిన స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జలదృశ్యంలో ఈరోజు మళ్ళీ వారికి నివాళులు అర్పించి కలుసుకోవడం గొప్పగా ఉంది, సంతోషంగా ఉంది. పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ, స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు కానీ ఈ ఉద్యమానికి, మా పార్టీ ప్రస్థానానికి ఒక రకంగా చెప్పాలంటే స్ఫూర్తి మూల స్తంభాలు వారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు నాని, నటి శ్రీనిధి శెట్టి దర్శించుకున్నారు. ఆదివారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవల వారు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నాని, శ్రీనిధికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం చాలా బాగా జరిగిందండి. నేను రెగ్యులర్గా వస్తాను ప్రతి సంవత్సరం. అండ్ ప్రతి సినిమా ముందైతే ఇది ఒక చిన్న రిచువల్ లాగా అయిపోయింది, లేకపోతే అది ఒక చిన్న ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా జరిగింది ఈసారి దర్శనం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా రావడంతో ఆలయ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. ఎండవేడిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఉచితంగా మజ్జిగ, మంచినీరు, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. గులాబీ పార్టీ పాతికేళ్ల పండుగను ఓరుగళ్లు ముస్తాబైంది. ఎలకతుర్తి వేదికగా ఆదివారం జరిగే బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది. తమ అధినేత కేసీఆర్తో పాటు ముఖ్య నేతలంతా హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. పాదయాత్రలు, ఎడ్ల బండ్లు, ప్రభా బండ్లు, వాహనాలు, ర్యాలీతో సహా ప్రాంగణానికి పయనమయడంతో ఓరుగల్లు రోడ్డు గులాబీమయమైంది.
ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన శ్రేణుల రాకపోతో సర్వత్రా సందడి వాతావరణం కలిగింది. ఇప్పటికే పలు ప్రధాన రహదారులు కూడళ్లతో పాటు ఎలకతుర్తి మండల కేంద్రం గులాబీ జెండాలు, తోరణాలు, నేతల కటౌట్లు, ఫ్లెక్సీలతో కలకల్లాడుతున్నాయి. విశాఖలో నరిరోడ్డు మీద ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్, రాజు పంచాయతీ, వైజాగ్ ఫిల్మ్ నగర్ క్లబ్ భూములపై గంటాకు తెలియకుండా కలెక్టర్కు ఫిర్యాదు చేసినారు. విష్ణుకుమార్, రాజు బహిరంగ క్షమాపణలు తెలిపారు. అరే కలెక్టర్ కాదు, ఆర్టీఓ కాదు, ఎవరు కాదు, ఎట్లా కలెక్టర్ గారు ఎలా ఇస్తారు? సంబంధం లేదా? ఏంటి బాధ్యత? అనిపించలేదా? సీనియర్ లీడర్ కాదు, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. ఒక లోకల్ ఎమ్మెల్యే సంబంధం అక్కడ మీరు 6 సంతకాలు పెట్టి ఒకటి నేర్చుకుని వేరే ఇష్టం అంటే ఏ మెసేజ్ వెళ్తుంది? అది మొత్తం గ్రూపులు గోల్ చేస్తున్నారు. ఏం చేస్తాను దానికి? లెటర్ గ్రూపుల్లో వెళ్ళిపోయి అంతా వాడు కూడా ఒక కావాల్సి వాడు గ్రూపుల్లో పెట్టి ఇది విష్ణుకుమార్ రాజు పవర్ అని చెప్తుంటే ఏం చేస్తారు దానికి? ఉన్నాడుగా అక్కడ ఒక దరిద్రుడు వాడు డబ్బులు అన్ని పెద్ద చూపిస్తానండి మీకు అన్ని పద్ధతి ఇదే లిమిట్ ఉండాలి కదా. మరి మీరే అడిగారు 6 ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి చెవిటి పెట్టాలి. ఏం బయట మెసేజ్ ఏమవుతుంది? అది సీఎం కాదండి, అంటే కలెక్టర్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారు? మరి ఎందుకు ఇచ్చారు? ఎందుకు కలెక్టర్ ఎందుకు ఇచ్చారు? చేయాలన్నప్పుడు 6 ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి చెవిటి ఏం మెసేజ్ పడుతుంది చెప్పడానికి? మరి ఒక్కడి విషయం అర్థం ఉంది వేరే నాకు సంబంధం లేదు. మరి ఎలా మరి పెట్టారు? ఎలాగ మరి ఏ తప్పు అంటే మీరు కట్టించిన తప్పు, నేను మాట్లాడిన తప్పు వాడికి పెట్టాడు ఆడుకున్న బుద్ధి ఉండొద్దు, కనీసం ఏంటి తెలుసుకోవద్దు. వాడు తప్పు ఎందుకు ఇప్పుడు పల్లాసికి ఇస్తారు కదా తప్పుగా పడేది స్టేట్ ప్రెసిడెంట్ ఎలా చేస్తాడు? అది నీ తప్పు నా తప్పు కాదు, అదేం పద్ధతి? కాదు అప్పటికప్పుడు రాసిచ్చింది కాదు కదా, ఏదో టైప్ చేసింది. టైప్ టైప్ వచ్చేసారు, టైప్ అప్పటికప్పుడు టైప్ చేశారు దాన్ని అక్కడ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వెళ్తున్న బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీఓ, పోలీస్. ఖమ్మం తిరుమలాయపాలెం వరంగల్ రోడ్డుపై బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వెళ్తున్న బస్సులను అడ్డుకున్న ఆర్టీఓ, పోలీసుల విషయాన్ని తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని ఆర్టీఓ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందల ఉపేందర్ రెడ్డి. ఒక వారం ముందు మార్నింగ్ మా డిపార్ట్మెంట్ ఏం చెప్పారు కూడా నమ్మాలి కదా సార్. మార్నింగ్ మా డిపార్ట్మెంట్ మీరు చేయబాగలొద్దు, ఎందుకంటే మీరు ఎవ్వరు మాకు శత్రువులు కాదు. ఇప్పుడు అర్థమైందా? మీ దాంట్లో మీలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, మాకు తెలుసు. కానీ మీ డ్యూటీ మీరు చేసుకోండి, వద్దు మేమేమన్నాం. మేము అదే చేస్తున్నాం కదా సార్. మా ఫ్యామిలీ ఏ రోజు కూడా సపరేట్ మీరు జరగండి అన్న, కొద్ది సైడ్ ఇవ్వండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అకాల వర్షానికి వ్యవసాయ మార్కెట్ కొట్టుకుపోయిన ధాన్యం కన్నీరు మున్నీరైన రైతులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్, భూదాన్ పోచన్పల్లి కురిసిన భారీ వర్షానికి ఐకేసీ సెంటర్లో వ్యవసాయ మార్కెట్లో కొట్టుకుపోయిన ధాన్యం.
ఆర్టీసీ సంస్థకు FCRA ఫారిన్ కంట్రిబ్యూటర్ రెగ్యులేషన్ రిజిస్ట్రేషన్ పునరుద్ధరించేందుకు చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి లేఖ రాశారు. మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్లో కానీ, హౌసింగ్లో కానీ, మరీ ముఖ్యంగా లేడీస్ ఎక్కువ ముఖ్యంగా మహిళలకు ఆ వెనుకబడిన జిల్లాలో అనంతపురం జిల్లాలో కూడా కంప్లీట్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చేసి వాళ్ళు ఒక చైతన్యం తీసుకొచ్చేదంటే కానీ పొదుపు ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా మొదట నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే ముందుగా కూడా ఒక ఆర్డిటి సంస్థ పెద్ద ఎత్తున కూడా మహిళల్లో కూడా చైతన్యం కూడా కల్పించి మహిళా సాధికారత కోసం కాదు ఎలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలకు కూడా కొన్ని నేర్పించింది కూడా. సో అటువంటి సంస్థ అనేకం కూడా ఈరోజు కాదు, ఒకప్పుడు 67, 68, 69లో ఆర్డిటి సంస్థ అనేది కూడా ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు ఫెర్రర్ గారు ఇక్కడ తీసుకొని స్థాపించి ఒక స్వచ్ఛంద సంస్థ చేపించినప్పుడు గోబ్యాక్ అనే వారే చాలామంది వారు చేసే ఒక స్వచ్ఛందంగా ఒక కమిట్మెంట్తో చేసే అభివృద్ధి విషయంలో కానీ, మరీ ముఖ్యంగా హౌసింగ్ ఇవన్నీ చేస్తుంది వెనుకబడిన వాళ్ళకి అంటే SC, ST, BC వాళ్ళందరికీ తీసుకొచ్చే దాంట్లో కూడా ఒక పెద్ద కూడా ఒక అందరి ప్రజల్లో కూడా ముద్ర అనేది కూడా వేసుకుంది. అటువంటి సంస్థ ఈరోజు కూడా మా చేత కాదు, మరీ ముఖ్యంగా మెడికల్ సైడ్ కూడా ఈరోజు బత్తలపల్లి కానీ, కళ్యాణదుర్గ్ కానీ, కనేకల్ దగ్గర కానీ ఇవి అనేకలు కూడా తర్వాత పిల్లవాళ్ళకు బయట కూడా చదువుకోవాలని చెప్పినా కూడా తర్వాత బెంగళూరు కానీ హైదరాబాద్ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇంకా ఆరోగ్యశ్రీ అనేది కూడా పెట్టకమునిపే ఏదైనా కానీ అక్కడ పోయి కార్పొరేట్ హాస్పిటల్లో ఈ రాష్ట్రంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే ఆరోగ్యశ్రీ పెట్టింది. అంతకంటే మునిపే ఈరోజు ఏదైనా కానీ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్కి పోవాలంటే వారికి బిల్లులు ఇచ్చే దాంట్లో కూడా చేదోడు వాదోడు కూడా ఉండేసి కూడా పేదలకు ముఖ్యంగా కూడా ఆర్టీసీ సంస్థ కూడా చేస్తుంది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిలో ఎక్కడ కానీ జేఈఈ మెయిన్స్ జాతీయ పోటీ పరీక్షలో ఎక్సలెన్సియా కాలేజ్ విద్యార్థులు ప్రతిభ కనపరచడం చాలా సంతోషంగా ఉందని అకాడమిక్ హెడ్ జాన్ అన్నారు. జేఈఈ మెయిన్స్ ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు షామీర్పేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఎక్సలెన్సియా కాలేజీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమిక్ హెడ్ జాను, CEO ఈశ్వరన్లు మాట్లాడుతూ జేఈఈలో తమ కాలేజ్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచేందుకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. పరీక్ష రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగిందండి. ఈ సందర్భంలో ఎక్సలెన్షియా విద్యార్థులు అద్భుతమైనటువంటి వారి యొక్క ప్రతిభను కనబరచడం మేము చాలా సంతోషిస్తున్నామండి. దీంట్లో సహకరించినటువంటి తల్లిదండ్రులకు కానీ మరియు ఉపాధ్యాయులు కానీ మిగతా వారందరికీ కూడా ఇన్స్టిట్యూషన్ తరఫు నుండి మేము వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. అయితే ఈ సమయంలో ప్రాముఖ్యమైన విషయము ప్రతి తల్లిదండ్రులు హైదరాబాద్ సరూర్ నగర్లోని అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ MLT వార్షిక స్నాతకోత్సవం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోక్సభ ఎంపీ DK అరుణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల యొక్క నాయకత్వ లక్షణాల పట్ల పలు సూచనలు చేశారు. ప్రతి విద్యార్థికి ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమన్నారు. అవేర్ అనే సంస్థ గ్రామాల్లో, పట్టణాల్లో విద్యతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని DK అరుణ అన్నారు. ఉన్నటువంటి అందాలను చూడాలని, ఆ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా అక్కడ పెద్ద ఎత్తున టూరిజం లేకపోవడము, 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఆ ప్రాంతంలో నరేంద్ర మోదీ గారు 370 ఆర్టికల్ని రద్దు చేసిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో 370 ఆర్టికల్ని రద్దు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకొని 370 ఆర్టికల్ని రద్దు చేసి శాంతియుతంగా ఈరోజు కాశ్మీర్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎన్నికలు జరిగినాయి శాంతియుతంగా. ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలే కాకుండా తలుచుకుంటే రక్తం మరుగుతుంది. పహల్గామ్ ఘటనపై మన్ కీ బాత్లో సీఎం మోదీ. తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు కేటీఆర్ నివాళి. జూన్ నుంచి కైలాస్ మానస్ సరోవర్ యాత్ర. ఆర్టీటీని రక్షించుకుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనంత లేఖ.
ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.